ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయ కాలమున కలువరి కృపాసన వేదికను ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 12, 13, 14, 15 వచనం చూసుకున్నప్పుడు, యెహోవా తేజో మహిమ మందిరంలో నిండుకున్నప్పుడు ఆ మేఘం ఉన్న హేతువు చేత సేవకులు యాజకులు అక్కడ సేవ చేయుటకు లేకపోయిన స్థితిని చూసినప్పుడు సొలొమోను గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరం కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నివసించుటకై నేను ఒక స్థలం ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకుని ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా నిలిచి ఉన్నప్పుడు ఇశ్రాయేల్ సమాజం అందరినీ కూడా జనులందరినీ ఇలాగూ దీవించినట్లు చూస్తున్నాం. నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండనుగా, కానీ వారిని ఆశీర్వదించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఆమేన్.